హలో అండి అందరికీ. ఈరోజు బీరకాయ పాలకూర పప్పు నా స్టైల్లో నేను చేస్తున్నాను. కొంచెం చేంజ్. అందరూ బీరకాయ పప్పు చేస్తారు, లేదంటే పాలకూర పప్పు చేస్తారు. నేనైతే బీరకాయ పాలకూర పప్పు చేస్తున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందాం. కందిపప్పును ఎర్రపప్పు కూడా తీసుకుందాం. 2 గ్లాస్ లేదా 1 గ్లాస్ మీ ఇష్టం అండి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలను బీరకాయలు వేసుకోవాలి. పప్పు కడిగి తర్వాత సాల్ట్ వేసుకొని కాస్తంత పసుపు కూడా వేసుకొని తగినంత చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం పాలకూర వేస్తున్నాను టేస్ట్ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. కాస్తని వాటర్ పోసి సరిపడినంత ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం పప్పుని ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే. కాకపోతే పాలకూర బీరకాయ పప్పు అనేది చాలా తక్కువ మంది చేస్తారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా తింటారు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మనం తాలింపు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తగినంత తీసుకొని తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకున్నాక వెల్లుల్లి కూడా దోరగా వేయించుకొని ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకొని కాస్తంత ఇంగువ వేశాక ఉడికిన పప్పుని మనము తాలింపులో వేద్దామండి. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఇది లంచ్ బాక్స్ రోటీకైనా రైస్కైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మనం ఇంకా పప్పుతో చాలా రకాల వంటలు చేయొచ్చండి. పప్పుతో చాలా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ మటన్, చికెన్, నాన్ వెజ్ కూడా చేయొచ్చండి. తగినంత కారం తీసుకుందామండి. కారం తీసుకొని కలుపుకుందాము. చిక్కగా ఉంది కదా, వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఒక 5 minutes ఉడికించుకొని దింపేసుకోవడమేనండి. బీరకాయ పాలకూర పప్పు రెడీ అండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్కైనా చపాతీ, రోటీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.